ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా రెండో రోజు వినూత్న రీతిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ చౌరస్తాలో చాయ్ పే చర్చ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాయ్ తాగేంత లోపలనే ఫైల్పై సంతకం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని, ఈ సందర్భంగా చాయ్ పే చర్చ పేరిట సమగ్ర శిక్ష ఉద్యోగి సీఎం రేవంత్ రెడ్డి వేషాధారణలో రేవంత్ రెడ్డి ఆ మాటలను ప్రస్తావించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమను రెగ్యులర్ చేయడంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే వెలమ కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్యపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వెలమ సంఘం ఆధ్వర్యంలో వెలమ సంఘానికి చెందిన నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం జిల్లా అధ్యక్షులు జగన్నాథరావుతో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, అలాగే రంగినేని పవన్, రోకర్ల రమణతో పాటు పలువురు వెలమ సంఘం సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. గత సంవత్సర కాలంగా ఆదిలాబాద్ జిల్లా కానీ ఆదిలాబాద్ నియోజకవర్గానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా నిధులు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మండిపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎండగట్టాల్సిన స్థానిక ఎమ్మెల్యే బీజేపీ చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ స్కూల్లో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్కు తిలకించేందుకు విద్యార్థులను గూడ్స్ క్యారేజీ వెహికల్లో తీసుకోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకర స్థితిలో గూడ్స్ క్యారేజ్ వెహికల్లో 30 మంది విద్యార్థులను, అందులో బాలికలతో పాటు విద్యార్థులు వెనుక భాగంలో వేలాడుతూ ఈ సెయింట్ థామస్ స్కూల్లో ఏర్పాటు చేస్తున్న సైన్స్ ఫేర్ తిలకించేందుకు తీసుకెళ్లడం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలతో పాటు విద్యార్థి సంఘాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.